నేను అక్కడ ఏమి రాయబడి ఉందో మీకు తెలియజేస్తాను. నైనం సిందంది శస్త్రాని నైనం దహతి పావహ చైనం క్లేదు యంత్రాఫో నశోహతి మారుతః నశోహతి మారుతః అంటాడు. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రము తీసుకొని ఆత్మ మీద ప్రయోగం చేస్తే ఆత్మకి ఆ బాణము తగలదు. ఆత్మ నీరు ఆత్మని తడపజాలదు. ఆత్మను గాలి వాయువు తరమజాలదు. ఆత్మను అగ్ని కాల్చజాలదు. వెలిసి ఆత్మ నాశనము లేనిది అని తెలియజేశాడు. ఇలాగ తెలియజేసిన తర్వాత అర్జునుడు ఇక యుద్ధరంగంలోకి యుద్ధం చేస్తాడు. తన ఎదుట ఉన్న గురువులని అన్నదమ్ములని అందరి ప్రాణాలని అపహరిస్తాడు. తర్వాత మనము కృష్ణుడి గురించి కొంచెము ఆలోచిస్తే ఆయన కూడా తన 8 మంది భార్యలతో సతీ సహగమనంగా మార్చబడ్డాడు. ఆయన కోరాడట, నా భార్యలను కూడా నాతో పాటు స్థితి మీద దహించండి. చూసారా, మహాభారత సంగ్రామము అడ్డగోవాలని ఆపాలని నానా విధములుగా ప్రయత్నించినప్పటికీ ప్రయత్నమంతా కూడా విఫలమైపోయింది. ఆఖరికి కృష్ణుడు ఏమయ్యాడయ్యా అంటే తన 8 మంది భార్యలతో సతీ సహగమనంగా మార్చబడ్డాడు. ఒక మనుషుడు ప్రయత్నము విఫలమైపోతుంది, సఫలము కాదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథము ఒక వ్యక్తికి చూపించి, ఈ బైబిల్ గ్రంథములో ఉన్నదంతా కూడా ఒక వ్యక్తి ధ్యానించినప్పుడు, స్టడీ చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించినప్పుడు ఏఎన్ రౌడీస్పేటలో మార్పు చెందారు. ఈరోజు చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని లో ఉన్న మాటలన్నీ సేకరించి వీరు బైబిల్లో ఉన్న మాటలన్నీ తెలుసుకున్న తర్వాత భగవంతుడు ఇలాగ ఉంటాడు, దేవుడు ఇలాగ ఉంటాడు, దేవునిలో కామ క్రోధ లోభ మోహ మదమత్సరనేవి ఉండకూడదు, యేసు ప్రభు వారిలో లేవు అని బైబిల్ గ్రంథాన్ని స్టడీ చేసినప్పుడు, ధ్యానించినప్పుడు, దేవుని గురించి మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఒక జీవితము ఈరోజు మార్పు చెందుతుంది. ఒక త్రాగుబోతు వాడు ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుడు తన మనోనేత్రాలు వెలిగించి ఆ త్రాగుడనే మహమ్మారి నుండి విడుదల పొందుతాడు. ఈరోజు ఎంతోమంది త్రాగుబోతులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఒకప్పుడు నా జీవితం ఎలాగ ఉంది, ఇప్పుడు నేను మారటానికి కారణం వల్ల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, దేవుని మాట, యేసు ప్రభు వారి బోధలు అని ఈరోజు ఎంతోమంది సాక్ష్యం ఇస్తున్నారు. పురుషులు సాక్ష్యం ఇస్తున్నారు, స్త్రీలు సాక్ష్యం ఇస్తున్నారు. కానీ భగవద్గీత చూపించి ఒక వ్యక్తి మార్పు చెందుతున్నాడా? ఇంకా కోరుడైపోతున్నాడు. కొద్ది గొప్ప మానవత్వం అనేది మర్చిపోయి ఈరోజు దుర్మార్గంగా, నీచంగా ఉండి భీమవరం ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దళితుల పైన, దళితులని
ఎంత కుట్రతనంగా దళితులు ఓట్లేసే ఆయన గెలువబడ్డాడు. కానీ ఈరోజు ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా పార్టీలో ఉన్న హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి మంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నాడు ఆ ఎమ్మెల్యే. ఏ కారణం బట్టి? ఆయన చేతుల్లో ఉన్న ఆ బుక్కును బట్టి. ఆ బుక్కులో ఏముంది? అన్నదమ్ముల మధ్య రక్తము వేరులై రక్త సంబంధకుల మధ్య, అన్నదమ్ముల మధ్య రక్తము వేరులుగా పారిచిన గ్రంథము ఏంటయ్యా అంటే భగవద్గీత. భగవద్గీత పుట్టిందే యుద్ధరంగమందు. ఆయన అన్నాడు, దుష్టుల్ని శిక్షించుటకును శిష్టుల్ని రక్షించుటకు నేను